అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదని యొంకలెట్టి నిన్ను తిప్పుతూ ఉంటాడు. అయ్యో, 200 రూపాయలు కనుక ఆయన చేతిలో ఎట్టించేవరకు అన్ని ఆయనే చూసుకుంటాడు. పారం అవతల వాళ్ళకి పోద్ది. ఈ సూపరింటెండెంట్ గాడికి 200, ఆ డిస్పాచ్ క్లర్క్ కి 150. ఇడికి ఆవలిస్తున్నాడే, వీడికి 100. పందిలో మెక్కుతున్నాడు చూడు, వీడికేమో 50. ఎంతమందికి లంచాలు ఇచ్చుకుంటేనే నీ పారం పెద్ద ఆఫీసర్ రూమ్ కి పోద్ది. అప్పుడే పిలిచి డబ్బులు ఇస్తారు. నా పారం ఇయ్యాలే పెద్ద ఆఫీసర్ రూమ్ కి వెళ్ళింది. ఇక్కడ ఎవరమ్మా సుబ్బమ్మా? నేనే నిన్ను ఎక్కడెక్కడ నేర్చుకోవాలమ్మా? పై ఆఫీసర్ గారు పిలుస్తున్నారు వెళ్ళు. ఇదిగో 10 రూపాయలు ఏంటి ఇచ్చిపో. అయ్యా దండాలయ్యా. నువ్వేనా సుబ్బమ్మ? అవునయ్యా. నీకు 10,000 రూపాయలు చెక్కు పాస్ అయింది. చాలా సంతోషం. ఇవ్వండి అయ్యా. ఓ 1000 రూపాయలు చిల్లర కొట్టి అది తీసుకుపో. 1000 రూపాయల కట్టాల్సిన ఎన్ని కట్టే కదండి. ఈ టేబుల్ కట్టలేదమ్మా. ఏటండి అంతా అయిపోయింది. చెక్కు తీసుకెళ్దామని వస్తే పొన్న పొలంగా 1000 రూపాయలు అడుగుతున్నారే, నేను ఎక్కడి నుంచి పట్టానయ్యా? 1000 రూపాయలు లేదే పని జరగదమ్మా. అయ్యా అంత మాట అనకండి. ఒక్కటే వదలకుండా సాకి తిట్టి అందరికీ ఇచ్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఏం లేదయ్యా. ఇదిగో ఈసారి పని పూర్తయితే ఉండిలో వేస్తానని పైడి తల్లికి మొక్కుకొని 1 రూపాయి దాచుకుంటూ వచ్చాను. కావాలంటే తీసుకుని నా చెక్ ఇచ్చేయండి అయ్యా. కూటికి గతి లేకపోయినా పొగరకేం తక్కువ లేదు. పైడి తెలి ముడుపు నాకిచ్చి నా కుటుంబాన్ని శపిస్తావా? నీకు చెక్ ఇవ్వను. పోయికిని చెయ్యి. ఎందుకు పోవాలండి? ఒక్క సర్టిఫికెట్ వదలకుండా తెచ్చిచ్చాను. ఓహో, అయ్యో, నువ్వు పెదపోలయ్యే పెళ్ళానివి కాదు, ఉంచుకున్న దానివి అంటాను. ఇప్పుడేం చేస్తావే? నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. కేవలం 10,000 రూపాయల కోసం నా తాళిని అవమానిస్తావురా నువ్వు. అమ్మకి పుట్టినోడు అయితే నువ్వు ఇలా మాట్లాడతావా? నీ పెళ్ళవే సుఖపడుతురా, నీ బిడ్డలే బాగుపడతారా? నువ్వు ఇచ్చే 10,000 రూపాయలకి చచ్చిన నా మొగుడు మళ్ళీ తిరిగి వస్తాడట్రా. శవాన్ని తినే నక్కలారా, శవాల నోట్లో కొట్టిన బియ్యం కూడా ఏరుకు తింటారా? ఎందుకురా మీరు ఇలా లంచాలతో పీక్కు తింటున్నారు? ఎక్కడికన్నా పోయి ముచ్చెత్తుకుని బతకండ్రా. జీతాలు తీసుకోవడాలా పోతే తెలు తక్కువదానా? ఎందుకే ఇక్కడికి అందించున్నావు? వీళ్ళు చస్తే ఇవ్వరే నీకు. నా కడుపు మండి అంటున్నారా? లంచాలు తీసుకున్న మీ చేతులన్నీ పడిపోవాలి. సిగ్గు విట్టడిగిన మీ అందరి నోళ్ళల్లో పురుగులు పడాలి. మీరంతా సిగ్గులేని సాగుతారా? సర్వనాశనం అయిపోతారా?